వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ విజయనగరం ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో వెలిసిన పైడితల్లి అమ్మవారి ప్రతిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి శ్రీనివాస్ సతీ సమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించుకున్నారు. భక్తులు జై పైడిమాంబ జై జై నాదాల నడుమ ఆ వృక్షానికి ముమ్మారు ఘాట్లు పెట్టి సిరిమాను ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు దేవస్థానం ఆధ్వర్యంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు సాంప్రదాయానుసారం దేవస్థానం ఈవో కె శిరీష పర్యవేక్షణలో వేద మంత్రాల సాక్షిగా ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఈవో శిరీష తదితరులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్వి, డిఎఫ్ఓ కొండలరావు, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి, డిఎస్పీ గోవిందరావు, చెట్ల యజమానులు చల్లా అప్పలనాయుడు, నారాయణమూర్తి, లోకవార్పు సత్యం, రామకృష్ణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల నుండి పైడిమాంబ భక్తులు సిరిమాను చెట్టుకి నూతన వస్త్రాన్ని ఉంచి పసుపు కుంకుమలతో అర్చించారు. అవసరం కాబట్టి అందరికీ ఎవరెవరు ఏ ఏ పార్ట్ తీసుకోవాలి ఉత్సవాల్లో అనేది క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కొండతామ్రపల్లిలో సిరిమాను వృక్షం ఇక్కడ లభ్యమవడం, ఈరోజు ఇక్కడ నుంచి కుంపేటలో పూజారి వారి ఏరియాకి తీసుకువెళ్ళడానికి గాను చేయవలసిన ఏర్పాట్ల గురించి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, నెక్స్ట్ సార్ మినిస్టర్ గారు అందరూ కూడా ముందుగా వచ్చి ఈ ప్లేస్ అంతా రూట్ మ్యాప్ వెరిఫై చేశారు. ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లను కూడా రివ్యూ చేయడం, ఆన్ ద వే ఎన్ రూట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడైనా సరే ఏమైనా పాట్ హోల్స్ ఉన్నా కానీ రోడ్డు ఏమన్నా డ్యామేజ్ ఉన్నా అవన్నీ రిపేర్స్ కూడా చాలా చక్కగా చేయించారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ అవాంతరం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇంతమంది జనం వస్తారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి నెక్స్ట్ అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ రోజు స్టే చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లే కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది అవాంతరం లేకుండా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా 6-7 తారీఖుల్లో జరిగే సిరిమానోత్సవానికి కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మినిస్టర్ గారి నిర్దేశంలో అందరం కూడా ముందుకు వెళ్తున్నాం.